అందుకే సో అయితే ఈరోజు మన ఇంటికి అయితే మాకే వచ్చిందండి. నిన్న నైట్ అయితే వచ్చింది. సో అయితే నా కోడలు, నా మేనకోడలు అశ్రీ హాయ్ హాయ్ చెప్పు. హాయ్ 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 ఫ్రెండ్స్. బాగున్నారు అని అడుగు. ఇలానే పెట్టేది కానీ బాగున్నారు అడుగు. అడుగు ఆదర్శ్ కన్నా. సరే అయితే సో అయితే మా అక్కయ్య వాళ్ళు మళ్ళీ ఇంకొక 2 hours బయలుదేరిపోతున్నారు. 3 వెళ్తామని అంటుంటే సరే అని చెప్పేసి అయితే ఇప్పుడు ఒక స్పెషల్ అయితే చేయబోతున్నాం. ఏంటంటే ప్రతిసారి మా అమ్మగారు ఉన్నప్పుడు మా అక్కయ్యకి అయితే ఒకటి చేసి పంపిస్తూ ఉండేది. అంటే పిల్లల కోసం స్నాక్స్ అనేది చేసి పెడతా ఉండేది. సో అయితే ఈసారి మా అమ్మగారు లేరు కదా, మా అమ్మగారు వచ్చేసి విజయవాడ ఉన్నారు వాళ్ళు. సో అయితే ఆ వెళ్తుని నేను క్లియర్ చేయడం కోసం అని చెప్పేసి మా ఆవిడతో కలిపి ఇప్పుడు చక్కెర అయితే చేపిస్తున్నాను. అది చక్కెరలు చెక్కిన అలా ఇది అంటారు కదా, అవి అయితే చేయబోతున్నాను. సో అయితే ఎట్ట వచ్చిందో ఏం కథ అనేది ఇద్దరు ఏమవుతారు బుద్ధి మీ ఇద్దరు? వదిన 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 మరదలా మరదలా వదిన మరదలా. సో ఇది ఏమంటారు తెలియదు. వదిన మరదలు అయితే చేయబోతున్నారు. అయితే వదిన ఆడబిడ్డలు అయితే ఇద్దరు చేయబోతున్నారంట. సో అయితే ఎడజేస్తారు ఏం కథ అనేది చూస్తా ఉండండి. సో అయితే మన కోళ్ళు వచ్చేసి నీడకని చెప్పి వచ్చాయి. ఇప్పుడే అండి కళ్ళేపు వెళ్ళింది శుభ్రంగా. చల్లగా ఉండేసరికి అన్ని కోళ్ళనే వస్తున్నాయి. ఇవి వచ్చేసి నా ఇంటి కోడి అండి. ఈ కోడి పిల్లలు ఇవన్నీ, దీని యొక్క పిల్లలు ఇవన్నీ ఇక్కడ కనబడుతున్నాయి. ఈ పుంజు అది అది ఇదిగో ఇది ఇంకా చాలా ఉన్నాయి. అవి అటు చెట్ల కింద పోయి ఉంటాయి. మొత్తం చెట్ల కింద పోయినాయండి. మొత్తానికి అయితే ఒక పెద్ద సంతానం లేపింది. ఇప్పుడు నేను జస్ట్ ఒక 3-4 కోళ్ళు నమ్మింది. వాటికి దగ్గరగా ఒక 15-20 వేలు దాకా వచ్చాయి. అయితే ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేయబోతున్నారు. ఇప్పుడు వచ్చేసి గ్యాస్ కొరత అందరికి ఎక్కువ ఉంది కాబట్టి అందుకని చెప్పేసి వీళ్ళు ఇప్పుడు కట్టెల పొయ్యి చేయబోతున్నారు. ఇదిగో షీఈస్ మై సెకండ్ మదర్. ఏమైనా మా అక్క అనేది నాకు మమ్మతో సమానం అండి. అసలుకి అయితే నేను వెళ్ళినప్పుడు చాలా బాగా చూసుకునేది నన్ను అయితే. సో అయితే ఇప్పుడు నేను కూడా అదే విధంగా మమ్మల్ని వెళ్ళినప్పుడైతే నేను ఇప్పుడు మక్కకి తీస్తాను. అంటే మమ్మ గారు అక్కడ ఉన్నారు కదా, వచ్చినప్పుడు ఈసారి మక్కకి గిట్ట చక్రాలు అన్ని చేసి పంపిస్తూ ఉండేది. సో అయితే మళ్ళీ అదొక ఫీల్ రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి నా తమ్ముడు ఉన్నారా అన్నది అయితే నేను ఇప్పుడు చేయబోతున్నాం. ఇంకా అయితే ఎటువంటిది ఏం కదా అనేది అక్కడ నీకు ఇప్పుడు ఏమైంది మరదలా వదిన మరదలు అయితే చేయబోతున్నారు. చూద్దాం ఎటుంటే ఏం కదా. ఓకేనా. ముందుగా అయితే ఇది వచ్చేసి ఈ గోధుమ పెద్ద గోధుమ ఉన్నది. ఇది వరిపిండి, బియ్యం పిండి. ఇది వచ్చేసి ఇదేం వచ్చేసి శనగపిండి. ఇది దగ్గరగా 2 కేజీల పైన ఉండేది. అయితే అక్క మీకు కొలతలు తెలుసా ఎన్ని కేజీలకి ఎన్ని కేజీలు పోయాలని? ఉదాహరణగా ఉజ్జాంపుకి అయితే ఎగ్జాంపుల్కి అయితే ఇప్పుడు చెప్పక నేనైతే ఒక కేజీన్నర మధ్యలో అయితే వరిపిండి పోస్తున్నాను. కేజీన్నర ఉంటుంది. కేజీన్నర ఉండదా బుజ్జి? అట్లా అనకూడదు, పట్టిద్దని చెప్పు. అదే విధంగా మనకి తగినంత శనగపిండి, శనగపిండి ఎంత ఉంటే అంత బాగుంటాయి చక్రాలు, సాఫ్ట్గా ఉంటాయి. ఉత్తి బియ్యం పిండి అనుకో కొంచెం గట్టిగా గట్టిగా ఉంటాయి. అంతే అత. అదే విధంగా కారం, ఉప్పు మిక్సింగ్ 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 అంటారా? ఏమంటారు? మిక్సింగ్ మిక్సింగ్ మిక్సింగ్. చెప్పు హాయ్ చెప్పు మామ. హాయ్ చెప్పు. హాయ్ చెప్పమ్మా. హాయ్ మామ. మా వీడియోస్ చూస్తున్నారని అడుగు. మా వీడియోస్ చూస్తున్నారా మీరు అందరూ? సరేనండి. ఓకేనండి. ఇంకా మా వీడియోస్ అయితే చూస్తున్నారా? శ్రీనిరోజ బ్లాగ్స్ ఎలా ఉంటే మీరే కామెంట్ చేయండి. చూస్తున్నారా? అశ్రీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చెప్పు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పు మన ఛానల్. మీ ఛానల్ పేరు ఏం పేరు చెప్పు చెప్పు. ఇంకా వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్. కళ్ళల్లో పడుతుందా పక్కకి వెళ్ళి అయితే. సరే బుజ్జి, ఇంకా దీంట్లో ఒకసారి ఇంకొంచెం వేసానా? సరిపోద్దా?
పిండి అంతా పోసినట్టయితే శనగపిండి సరిపోయేది కాదు. చాలే అయ్యే చక్రాలు. అయ్యే అవుతాయి దవరాకి. చక్రాలు చేపించుకోవాలని ఇంటికాడ అయితే నేను 10,000 రూపాయలు సరుకులు అయితే తెచ్చుకున్నాను. ఇంకా పిండి వంటలు చాలా చేయాలని పండక్కి. కానీ పొలం పనుల వల్ల ఇంకా పిల్లలకు కూడా ఏం చేయడం కుదరట్లేదు. ఇంకా అమ్మ వాళ్ళు కూడా నాకు వాళ్ళంటే ఎట్టుండాలిరా. ఇంకా కుదరకపోయాక ఇంకా ఎప్పటి నుంచో అనుకున్నాను ఇట్లా ఇంకా ఆడంటే అంత అదిగా ఇదిగా ఉండిద్ది. అందుకని చెప్పేసి నేను ఎక్కువ చేయలేదు. ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఇక్కడ విజయవాడలో ఉన్నారు. ఇంకా అక్కడ చేయడం కూడా కుదరదు. ఇంక ఇక్కడ అయితే మనకి సరుకులన్నీ వచ్చేసి ఇంట్లోనే ఉంటాయి కదా, ఏవి కావాలన్నా. అందుకని చెప్పేసి మా తమ్ముడిని రాత్రి అడిగాను, సుబ్బు చక్రాలు చేసుకున్నారా అంటే, సరే అక్క చేపిస్తారా నీకోసం, ఇంక ఎప్పుడు వచ్చిన అమ్మ చేస్తాను, ఈసారి బుజ్జి చేసిద్దిరా అన్నాడు. అందుకని చెప్పేసి ఈరోజు నా మీద ప్రేమతో చక్రాలు అయితే రెడీ చేస్తున్నారు. ఇంక ఈ చక్రాలు అయితే చేయించుకొని ఇంకా టైంకి 6 సాయంత్రం మళ్ళీ ఊరికైతే బయలుదేరాలా. రేపు చేలో పనులు ఉన్నాయి, తెల్ల మొక్కజొన్న పంటకైతే మందు కొట్టేయాలా. ఇంక సాయంత్రానికి అయితే బయలుదేరుతాము. ఓకేనా, ఈ ప్రాసెస్ అంతా ఎలా ఉందో మీరే కామెంట్ చేయండి. కొత్త చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ కూడా మీరు సపోర్ట్ చేయండి. ఓకేనా. కనపడ కూడా వచ్చేసి పుంజు పెట్ట అనేది ఇంత చూపించాం కదా, దాని పిల్లలు అయ్యండి ఇవి వచ్చేసి. ఈ పెట్టకి మొన్న రీసెంట్గా ఒక 2 months బ్యాక్ అయితే ఒక కుక్క పట్టింది. విపరీతంగా దాన్ని చీల్చి చెండాడేసింది. అయితే ఎక్కడ చీల్చి చెండాడేసింది. అయితే గుడ్డు పెట్టడానికి అయితే వచ్చి అక్కడ పొదిగింది, కానీ అక్కడ సందులో అయితే పొదిగింది, కానీ గుడ్డు పెట్టింది లేదు. చూద్దాం. కారం సాల్ట్ మొత్తం వేసేసుకోండి. సో అయితే బుజ్జి అయితే ఇక్కడ ఉప్పు కారాలని దాంట్లో కలిపేస్తుంది కదా. మాకైతే ఒక పక్క అయితే పొయ్యి అయితే ముండి టైర్కి వెళ్ళి గ్యాస్ స్టవ్ మీద కవర్ దాన్ని తీసుకొచ్చి దాన్ని ముట్టేస్తుంది. ఆ కోడి పొద్దు నుంచి గుడ్డు పెట్టడానికి చాలా ట్రై చేస్తుంది. సో అయితే ఆ పుంజని అయితే దానికి దారి చూపిస్తుంది. అంటే ఇక్కడ పెట్టు అక్కడ పెట్టు అని చెప్పేసి ఇల్లంతా చెలిగి పెడుతుంది. నిజంగా అది అది 3 పిల్లల దాంపత్యం. అది దారి చూపించింది, ఎక్కడ పెట్టాలి నువ్వు గుడ్డు అక్కడ పెట్టాలని చెప్పేసి అది చూపిస్తా ఉండేది. అయితే ఇంత దాకా ఈ పట్టు చోట నుండి పెట్టడానికి ట్రై చేసింది, కానీ అక్కడ కంఫర్ట్ లేక మళ్ళీ పక్కకి వెళ్ళిపోయి పొద్దునేమో ఆ గోదాం పక్కన అయితే పెట్టడానికి ట్రై చేసింది, కానీ అక్కడ సెట్ అవ్వలేదు. మరి ఇంతకి ఇంకెక్కడ దొరకపోయేకెళ్ళి మళ్ళీ ఆలోచిస్తూ ఉంది. అయితే ముందుగా మొత్తం వేసేసుకున్నారు. ఇప్పుడే మళ్ళీ సగం తీస్తా ఉన్నారు. బుజ్జి ఎందుకు ఆ విధంగా తీస్తున్నావు మళ్ళీ? ఓకే ఓకే. అసలు వాము ఎందుకు వేస్తారు? వాము అరుగుదలకా అంటే నాకు తెలియదులే, అందుకని చెప్పి అడుగుతాను. సో అయితే వాములో సరే తగినంత పిండిలో అయితే తగినంత వాము అయితే వేసేసుకున్నాం. ఎందుకంటే చిన్నపిల్లలు ఎక్కువ తింటారు కాబట్టి అరుగుదలకి చాలా మంచిదని చెప్పేసి దాన్ని వేస్తున్నాం. అది శనగపిండి అనేది గ్యాస్ కదండి, అందుకని చెప్పేసి వాము వేసాం అనుకో, ఇంకొంచెం వేసినా పర్లేదు మనకి. ఓకేనా. వచ్చేసి మన దగ్గరికి వెళ్తున్నాం, ఎందుకంటే మా దగ్గర అది లేదు. ఏంటిదంటే బాండి, చక్రాల బాండి అయితే లేదు. ఆ చక్రాల బాండి వచ్చేసి మా అన్నయ్య ఇంటి దగ్గర ఉంది. ఇంకో బాండి ఏమో అమ్మాయిల దగ్గర ఉంది. అమ్మాయిలు ఏమో ఇప్పుడు విజయవాడ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి తేలేం కాబట్టి ఇక్కడికి వెళ్ళి తీసుకొస్తాం. ఇప్పుడు అన్నయ్యలు రీసెంట్గా 2 times కూడా చేశారు కాబట్టి వాళ్ళ దగ్గర ఉందని మాకు తెలిసింది. అయితే అక్కడికి వెళ్ళి తీసుకొద్దాం. ఓకేనండి, ఇంకా బండి అయితే పెట్టేసాను. బండి కూడా బాగా హీట్ ఎక్కింది. మనకి ఆయిల్ వచ్చేసి రుచి గోల్డ్ పామ్ ఆయిల్. సన్ఫ్లవర్ 15 kgs ఉండవు. ఎక్కువనే తక్కువనే అదే వేస్తాడు. ఈ విధంగా అయితే మనకు ఆయిల్ ప్యాకెట్ అయితే వేసేసుకుందాము. ఫస్ట్ ఇది అట్ట కాదు పైన అమ్మా తీసేది పైన. అబ్బో టెక్నాలజీ అంటవా? 2 విధాలుగా పెట్టచ్చు. అసలు అట్ట తీసుకుంటే బెస్ట్.
అయితే నువ్వు చెల్లి అటు పెట్టకూడదు. ఓకేనండి, ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కింది. బుజ్జి వచ్చేసి దాని మీద కుస్తీ పడుతుంది, పట్టడానికి ట్రై చేస్తుంది కానీ అది అవ్వట్లేదు. ఏం బాగుపడుతున్నా కొంచెం తక్కువ పెట్టాల్సింది. పడిందా? చాలా చాలా ఫుల్ టైట్ పెట్టమా, మళ్ళీ కూడా రాదు. ఒక థ్రెడ్ అటు కింద కొన్ని. బాగా వస్తున్నాయి. ఓకేనండి, పెద్దలు లేకుండా మా సొంత ప్రకారం ఈరోజు చేస్తున్నాం చక్రాలు. నేనైతే ఇదే ఫస్ట్ టైం, మా అమ్మ లేకుండా నేను చేయటం. నేను చేసే కానీ మా ఇంటికాడ వేరే వాళ్ళని తీసుకొచ్చేసి వేడు పక్కబో మాటలోనే మా అన్నయ్య కూడా వచ్చేసాడండి. ఇప్పుడైతే చూసేద్దాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దాకా జరిగిన సిచ్యువేషన్ అంతా మీరు మళ్ళీ నెగిటివ్ కామెంట్లు పెట్టేవాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు. వాళ్ళ కోసం అయితే కొంచెం క్లారిటీ అనేది ఇప్పుడు ఇద్దాం. అన్న, ఇప్పుడైతే ప్రతిసారి అక్కయ్య వచ్చినప్పుడు అమ్మ ఉండదు కదా, అక్కయ్య వెళ్ళేటప్పుడు అమ్మ ఏం చేసింది, చక్కగా అయితే చేసి పంపించింది కదా. సో అయితే ఈరోజు నేనే చేసి పంపిస్తున్నా కదా, దానికి కొంచెం మంది నెగిటివ్ ఏమనుకుంటారంటే అంటే అంటే బ్యాడ్గా చేసి మాట్లాడు ఉంటారు కదా, అంటే నువ్వు ఒకటే చేస్తున్నావు మీ అన్న కూడా చేయట్లేదు అంటారు కదా. దానికి నీ యొక్క సమాధానం చెప్పు వీళ్ళకి. టేస్ట్ ఎట్టని చెప్పానా? అదే ఏదైనా మేము ముగ్గురు ఒకటే, అంతేగాని వేరేదే కాదు. మమ్మల్ని వేరు చేసి అయితే మాట్లాడవద్దు. సో అయితే మా అన్నయ్య అయితే వచ్చాడు కదా, ఆరిందిలే. సో అయితే మా అదిని కోసం అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు పనికి అయితే బయలుదేరుతున్నారు. అక్కడ స్నాక్స్ కొని చెప్పేసి మా వదినకి అయితే పంపిస్తుంది, బుజ్జి అయితే వాళ్ళ అక్కకి అయితే పంపిస్తుంది మనం గంట అవుతుంది, గంట అరగంట అవుతుందాక. సో అయితే చూద్దాం ఎంతవరకు వచ్చింది వ్యవహారం అనేది. ఇప్పుడైతే మన వస్తే మా వదినకి అయితే పనికి వెళ్ళారు కదా, ఇంకా అందుకని చెప్పేసి ఒక అప్పచ్చ అయితే పెట్టి పంపించాం. అప్పచ్చా తిప్పకూడదు, తిప్పితే ఇరిగిపోయింది. ఇది ఎంతే కుక్ అయింది, పై దాకా వచ్చింది ఎరుపు. అట్లా కదా తిప్పితే కదా, అడుగున ఒకటే మారుతా ఉండదు మళ్ళీ. అట్లా ఇట్లా ఉంటే బాగా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇంతకు వచ్చేసి వేరే రకం చేశారు కదా చక్రాలు, ఇప్పుడు వచ్చేసి ఇంకో రకం వేసారు, ప్లేట్ అయితే మార్చారు. ఇదైతే ఇప్పుడు డిఫరెంట్గా వచ్చింది చూడండి, ఇది చెక్కలాగా వస్తాయి. వావ్ నైస్. కళ్ళలో పడుతున్నాయి, సగం చేతులకు వస్తుంది. అయ్యేది వాము ఉంది కదా, అది కొంచెం టైట్ అయ్యి బ్యాగ్రీలో పావు కేజీ 60 రూపాయలు. అవును అంతే, వాళ్ళు అమ్మేది పావు కేజీ 60 చొప్పున అమ్ముతున్నారు. నేను తీసుకొచ్చాను, నేను ఎవరు తెలుసు ఈరోజు చేస్తాను. నువ్వు వాళ్ళు కూడా చక్రాలు చాలా చక్కగా తింటాయి, చూస్తారా? దాన్ని రమ్మండి ఎరతో నాకు చక్రాలు తిందురా వేయాలి. తినండి దాదా, చక్రాలు తిందు రాతో. దగ్గరగా ఇప్పుడైతే 3 గంటలు పెట్టి చేయడం అయితే అయిపోయింది. చక్రాలు కనబడుతుంది కదా, చాలా రకాలైతే చేసాం. ఎట్టగొట్ట వడ్డెక్కి ఇచ్చాం వాటినైతే. మా అక్క అయితే ఇక్కడ కొంచెం చిన్న పని ఉందని చెప్పేసి వెళ్ళింది. వాళ్ళు బయలుదేరడానికి ఇంకా ఒక 2 hours ఉంది.
ఇంకైతే అందులోకి వెళ్ళి చికెన్ కూడా తీసుకొద్దాం, ఎందుకంటే ఎప్పుడుగో ఒకసారి అంటే వచ్చింది వాళ్ళు. సో అయితే ఎందాక చేసిందో చూపిస్తాను, చూసాను ఒకసారి. సరేనండి, పొయ్యి అయితే అసలు మామూలు సెక అట్లా చూడండి, అంత నిప్పు పొయ్యి నిండా నిప్పు అయిపోయింది, అందుకే సెక వస్తుందని చెప్పేసి అట్లా ఇలా తీయాలా. మేము ఎన్ని రకాలు చేసి చూపిస్తాము. ముందు వచ్చేసి ఇదొకటి. తర్వాత ఈ మనం బేకరీలో కొనాలంటే పావు కేజీ 60 రూపాయలు తీసుకుంటున్నారు, 60-30. అందుకని ఇంకా ఇది ఇంట్లోనే నాదే గన్ అనమాట. ఇలా తీసాము, ఎవరో ఇలా పోయి అడగటం ఎందుకని చెప్పేసి ఇది 2. మూడోది వచ్చేసి ఈ చక్రాలు, కొంచెం లడ్డు మనం ఎప్పుడు చేసుకునేవి. 3 రకాలు దించి. 4వది నాకు మెయిన్ ఇష్టమైంది సన్నపూస అనమాట. దీనికోసం అయితే వామ్ అసలు లేదు, కొంచెం మంట లాస్ట్ లో మంట ఎక్కువ వల్ల కొన్ని మండి కొన్ని బాగా వచ్చినాయి. అయితే ఇచ్చనే కొన్ని తినాలనిపించింది, సన్న భలే ఉంటాయి అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. 1 2 3 4 ఏంది 4 4 5 చేసాము. అడుగునే ఒకటి ఉంది, మరి అడుగు అది రాదులే ఇప్పుడు. 3 పువ్వులు, అది మొత్తం 5 ఐటమ్స్ అయితే చేసాము చక్రాల్లో. ఏదన్నా బీట్రూట్ క్యారెట్ కలుపుతాం, ఎందుకులే మళ్ళీ ఇలానే చేద్దాం, ఇలా చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, ఆ టేస్ట్ వేరు ఈ టేస్ట్ వేరు అని ఈ విధంగానే చేసాము. ఇవన్నీ లాన్ పెట్టేసేయాలి. ఇవన్నీ లాన్ పెడితే వదిన పిల్లలకని తీసుకెళ్తారు, కొన్ని మేము ఉంచుకుంటాం, మరి మేము ఎక్కువ కూడా తిన్నాం, ఎదురమే కదండి. లాన్ పెట్టేస్తే మా ఆయన అయితే వెళ్ళి చికెన్ అయితే తీసుకొస్తాడు, ఎందుకంటే వదినోళ్ళు సాయంత్రానికి వెళ్ళాలంట, చేను ముందు కొట్టేయాలని అన్నారు, నిన్నే అన్నారు. సాయంత్రానికి వెళ్తా ఉండేసరికి మా ఆయన అయితే ఇప్పుడు కారు మించి చికెన్ అయితే తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత దాంతో చికెన్ కర్రీయా ఫ్రై అనేది చూద్దాము. ఎంతలేదు లాన్ పెడతాను, మా ఆయన కారు మించి వెళ్ళి చికెన్ తెచ్చేది కూడా చూపిస్తాను. సరే చూసేయండి. ఈ వీడియో వచ్చేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మనం మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్.